ఓజస్ గంభీరా హే. సో ఈ చిత్రానికి సంబంధించిన రివ్యూ అయితే చెప్పబోతున్నాను. చాలా జాగ్రత్తగా వినండి. చాలా విషయాలు మనం ఈ సినిమాకి సంబంధించి మాట్లాడుకోవాలి. నిజంగా కళ్యాణ్ బాబు క్రియేట్ చేసిన హైప్, ఆ హోప్ని రీచ్ అయ్యాడా? నిజంగా సినిమాలో చాలా క్యారెక్టరైజేషన్స్ బలంగా చూపెట్టే ప్రయత్నం చేశారు, కానీ నిజంగా చూపెట్టారా? ఓజీ సాహోతో లింక్ ఉందా? అకీరానందన్ సినిమాలో ఉన్నాడా? కలెక్షన్స్ 1000 కోట్ల, పుష్పాని క్రాస్ చేస్తుందా? ఇలా అనేక రకాల విషయాలు ఈ రివ్యూలో మనం మాట్లాడుకోబోతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ ఓజీ చిత్రానికి సంబంధించి స్టోరీ లైన్ ఒక్క ముక్కలో చెప్తాను. పవన్ కళ్యాణ్ గారి ఓజస్ గంభీర క్యారెక్టరైజేషన్ ని ఇంట్రడ్యూస్ చేసింది చాలా బాగా ఇంట్రడ్యూస్ చేశారు. నిజంగా నేను ది బెస్ట్ క్యారెక్టరైజేషన్ అని చెప్పగలను. కాకపోతే క్యారెక్టర్ ఎస్టాబ్లిష్మెంట్ సినిమాలో జరిగిందా అని అడిగితే జరగలేదు అని చెప్తాను. ఓజస్ గంభీరా అనే ఈ గంభీరమైన పేరుకు తాలూకు వాళ్ళు అనుకున్నటువంటి ఆ క్యారెక్టరైజేషన్ ఎస్టాబ్లిష్ ఎక్కడా కాలేదు. నిజం చెప్తున్నాను, ఎక్కడా కాలేదు. స్టార్టింగ్లో ఓజస్ గంభీర చిన్నప్పుడు క్యారెక్టరైజేషన్ వాళ్ళు చూపెట్టిన ఆ పద్ధతి ఏదైతే ఉందో చాలా అందంగా, చాలా ప్లాన్డ్గా, అంటే ఒక ధర్మ సంస్థాపనకై నిలబడే ఒక క్యారెక్టర్ అన్నట్లుగా ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేశారు. తర్వాత ఎటటో వెళ్ళిపోయి అసలు ఆ క్యారెక్టర్ డీవియేషన్స్ మనం గమనిస్తే, మీరు ఒకసారి సినిమా చూసాకే బెటర్ మీరు చూస్తే మీకు బాగా అర్థమవుతుంది. ఆ క్యారెక్టర్ డీవియేషన్స్, ఇలా వెళ్తాడు, కాసేపు అలా వెళ్తాడు, వేరే రకంగా వెళ్తాడు. అసలు క్లమ్జీ, ఆ క్యారెక్టరైజేషనే క్లమ్జీ అనిపించింది నాకు. సో ఇది నా పర్సనల్ ఒపీనియన్. ఐ డోంట్ వాంట్ టు స్పాయిల్ ఎనీథింగ్, బట్ నేను చెప్పాలి కాబట్టి నా ఒపీనియన్ చెప్తున్నాను. అయితే ఇక్కడ ఈ స్టోరీ లైన్లోకి వెళ్ళిపోతే, ఒకటి, ఆ చిన్నప్పుడు క్యారెక్టరైజేషన్ ఆకస్మిక, అంటే అనుకోని ఒక సిచ్యువేషన్ వచ్చి ప్రకాష్ రాజ్ అనే ఒక పెద్ద మనిషి దగ్గరికి దగ్గర అవుతాడు. తర్వాత ప్రకాష్ రాజ్ అతని స్నేహితుడిగా ఉన్నటువంటి ఇంకొక నెగిటివ్ షేడ్ క్యారెక్టర్కి క్లాషెస్ వచ్చి ఇతరు ప్రకాష్ రాజ్తోనే ఉండిపోవాల్సి వస్తుంది. ఉండిపోయిన తర్వాత ఎలాగైతుందో క్లాషెస్ వచ్చాయంటే ఏంటి, ఇద్దరికి క్లాషెస్ ఉంటాయి కాబట్టి ఈ క్లాషెస్ మధ్యలో ఓజస్ గంభీరా అంటే అవతల వాళ్ళకి, అపోనెంట్స్కి ప్రధానంగా ఒక లోపల ఒక భయం, ఒక అంటే గంభీర, ఓజస్ గంభీర అనే పేరు వినగానే ఒక వణుకు, ఇవన్నీ క్రియేట్ అవుతుంటాయి. ఈ గ్యాప్లోనే ఇతనేమో ఇతని కోసం, ఇతను ప్రకాష్ రాజ్కి ఉన్నటువంటి ఆ ఎంపైర్ని కాంకర్ చేయాలని చెప్పి వాళ్ళ ఫ్రెండ్గా ఉన్నటువంటి ఆ విలన్గా మారినటువంటి ఆ వ్యక్తి తాలూకు కొడుకులు, వాళ్ళ తరతరాలందరూ ట్రై చేస్తూ ఉంటారు. దీనికి అడ్డుపడుతూ ఉంటాడు ఓజస్ గంభీర. ప్రకాష్ రాజ్ గారికి ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా ఓజస్ గంభీర వచ్చేస్తాడు. ఆకస్మికంగా ఒక సిచ్యువేషన్, అనుకోని సిచ్యువేషన్లో ఈ ఇంటికి దూరం అవుతాడు ఓజస్ గంభీర. దూరం అయిన తర్వాత అక్కడ ఒక అమ్మాయిని చూసి, అదే మన కన్మణిని చూసి పెళ్ళి చేసుకొని ఒక పాపను కూడా కంటాడు. కన్న తర్వాత ప్రకాష్ రాజ్కి ఒక ప్రాబ్లం వస్తుంది. ఆ ప్రాబ్లం తీర్చడం కోసం గంభీర బ్యాక్ టు ప్రకాష్ రాజ్ ఎంపైర్ ముంబైకి వస్తాడు. వచ్చిన తర్వాత ఇద్దరికి క్లాషెస్ ఉంటాయి. అసలు ఈ గొడవంతా ఎక్కడ మొదలైంది అంటే, ఒక పోర్ట్ దగ్గర, ఒక కంటైనర్ దగ్గర. ఒక కంటైనర్, మొత్తం స్టోరీ అంతా కంటైనరే. స్టోరీ అంతా కంటైనర్ అంటే మరి స్టోరీ ఏముంది? నిజంగా నాకైతే ఏమనిపించలేదు. ఇక్కడ నాకు ఒకటి చెప్పాలనిపిస్తుంది. మెయిన్గా సుజీత్ ఎంచుకునే స్టోరీ పరంగా, ఓన్లీ స్టోరీ పరంగా ఎక్స్ట్రాడినరీ బ్రిలియన్స్, చాలా బాగుంటుంది స్టోరీ. మీరు ఒకసారి సాహో చిత్రాన్ని చూసిన ఆ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ని కానీ ఇవన్నీ మర్చిపోయి ఒకే ఒకటి గుర్తుపెట్టుకోండి. ఓన్లీ కథ పరంగా ఆలోచించండి, మీకు ఎక్స్ట్రాడినరీ కథ అనిపిస్తుంది. అది చాలా బాగుంటుంది. సాహో అనేది ఈజ్ ఈక్వల్ టు రన్ రాజా రన్ స్టోరీ అనుకోండి, అది వేరే విషయం. ఆ రెండు ఒకటే స్టోరీస్. డౌట్ ఉంటే ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. అయితే ఇక్కడ నాకు నిజంగా అసలు ఆ స్టోరీ, ఎంత మంచి స్టోరీ, ఎంత బాగా చూపెట్టచ్చు, అసలు ఎంత అందంగా దీన్ని తీర్చిదిద్దచ్చు. కానీ ఎక్కడో మిస్ఫైర్ అయింది. అసలు నేను ఎందుకో ఎక్కడో డిసప్పాయింట్ అయ్యాను. ఒక రకంగా హై మూమెంట్స్ ఉన్నాయి కొన్ని దగ్గరలో. ఇంటర్వెల్ బ్యాంగ్ ఎస్పెషల్లీ చాలా బాగుంది. పవన్ కళ్యాణ్ గారిని నరకడం కోసం, ఇప్పుడు నాకు ఒక సెక్యూరిటీ గార్డ్కి ఓజస్ గంభీరకి పెద్ద తేడా కనిపించలేదు. నిజంగా నాకు అలాగే కనిపించింది. చాలామంది ఫ్యామిలీ ఎమోషన్స్ ఉన్నాయి, ఇవి ఉన్నాయి, అది ఇది అని చెప్పారు, కానీ నాకు ఒక సెక్యూరిటీ గార్డ్ లాగే కనిపించాడు ప్రకాష్ రాజ్ గారికి. ఓజస్ గంభీర అనే నేమ్కి అసలు ఒక పర్ఫెక్ట్ క్యారెక్టరైజేషన్, ఇది అండ్ ఇంకొకటి, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడటం తక్కువ, స్క్రీన్ టైమింగ్ తక్కువ. నిజం చెప్తున్నా, స్క్రీన్ టైమింగ్ తక్కువ. మిగతా వాళ్ళు ఎస్టాబ్లిష్ అవుతున్నారు, కళ్యాణ్ గారు కదా ఎస్టాబ్లిష్ అవ్వాలి.
మరి ఏమైందో ఆ స్క్రీన్ ప్లేలో ఏ మార్పులు చేర్పులు చేశారో. అండ్ ఇంకొకటి, చాలామంది ఏ సర్టిఫికేట్ ఇచ్చారు, ఓ రక్తపాతం. నో, అనుకున్నంత రక్తపాతం మరి చిన్నపిల్లలు 18 ఏళ్ళ లోపల వెళ్ళకూడదు, వెళ్తే ఏం లేదు. ఓకే, నార్మల్గానే ఉంది. ఇలాంటి బ్లడ్ బాత్లు మనం చూస్తూనే ఉన్నాం. ఇంకపోతే సినిమాలో ఎవరెవరి పర్ఫార్మెన్స్లు ఎలా ఉన్నాయి అని అంటే, ప్రకాష్ రాజ్ గారి క్యారెక్టరైజేషన్ ఏదైతే ఉందో అది ఓకే. అంటే మెయిన్ మొత్తం స్టోరీకి అంతటికీ ఆయన ఒక పెద్ది అనుకోండి కాసేపు. ఓజస్ గంభీరతో పాటు ఉండే ఆ గ్యాంగ్ ఎవరైతే ఉంటారో ఆ గ్యాంగ్లో వాళ్ళలో ఒక అతనికి మాత్రమే ఒక మంచి స్కోప్ దొరికింది. తర్వాత ఇందాక చెప్పినట్టుగా ప్రకాష్ రాజ్ గారి ఫ్రెండ్ ఎవరైతే విలన్గా మారి కూర్చుంటాడో వాళ్ళ కొడుకులు వాళ్ళందరూ విలన్స్గా అవుతారో, సో అతను ఎవరైతే ఉంటాడో అతనికి కొద్ది మాత్రం స్కోప్ దొరికింది. ఇంకా మర్చిపోయాను శ్రీయారెడ్డి గారు. అసలు ఆవిడ కాన్సార్ కా సలార్ దేవరా అసలు ఆవిడ చెప్పిన సలార్ది గుర్తు తెచ్చుకుంటే నాకు ఇప్పటికీ బ్లడ్ బాయిల్ అయింది. బట్ అంత ఎలివేషన్ ఈ సినిమాలో ఎక్కడ లేదా అని అంటే లేదు, నిజంగానే లేదు. శ్రీయారెడ్డి గారిని యూటిలైజ్ చేసుకున్నారు కానీ పర్ఫెక్ట్గా ఆవిడకంటూ ఒక మంచి పవర్ఫుల్ అన్నట్టుగా నాకు కనిపించలేదు. ఓకే, ఆవిడ పవర్ఫుల్ పర్ఫార్మెన్స్ చేసింది కానీ పవర్ఫుల్ లేడీగా పవర్ఫుల్ క్యారెక్టరైజేషన్ అన్నట్టుగా ఎక్కడ ఎస్టాబ్లిష్ అవ్వలేదు. అని ఇంకొకటి, ప్రశాంత్ నీల్ లాంటి హై వోల్టేజ్ లాగా తీయాలి అని నేను అనుకోవడం లేదు, ఎవరి స్టైల్ అలాది. అయితే నెక్స్ట్ మనకు సాహోకి దీనికి లింక్ ఉందా అని చాలామంది అంటున్నారు. లింక్ ఉందనే చెప్తాను నేను. ఎలా ఉంది, ఎక్కడి నుంచి వచ్చింది, నో ఐ డోంట్ వాంట్ టు స్పాయిల్. లింక్ అయితే ఉంది బాబు. మీరైతే ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు థియేటర్లో. నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను, నాకు చాలా బాగా నచ్చింది కూడా. నేనైతే ఒకటే చెప్పగలను, ఖచ్చితంగా థియేటర్లో మిమ్మల్ని లేచి చాలా కూర్చోబెట్టి ఒక్క సీన్ అంటే ఒకటి ఇంటర్వెల్ బ్యాంక్, నెక్స్ట్ ఈ సాహో సీక్వెన్స్ కొంచెం అటు ఇటు చూపెట్టి కొంచెం ఆ ఫ్లాష్ బ్యాక్ మీకు బాగా కిక్ ఇస్తుంది. ఇకపోతే కన్మణి అయితే పవన్ కళ్యాణ్ గారికి ప్రియా మోహన్, ఆవిడ క్యారెక్టరైజేషన్కి స్కోప్ ఉందా అంటే స్కోప్ ఉంది. కథ మలుపు తిరగడానికి ఆవిడ ఒక భాగం అవుతుంది. ఫ్యామిలీ ఎమోషన్స్ అన్నారు, అవన్నారు. ఇంకొకటి జపనీస్ స్టైల్ని తీసుకొచ్చారు బాబు. ఈ జపనీస్ స్టైల్లో వాళ్ళు చెప్తోంది ఏంటా అని సబ్ టైటిల్స్లో అర్థం కాలేదు. వాళ్ళు ఎందుకు అలా తయారవుతారో అర్థం కాలేదు. ఆ సమురాయ్ అనేది ఒకటి ఏదో పట్టుకున్నారు. ఆ సమురాయ్ అనేది బాగా ఎస్టాబ్లిష్ అవ్వాల్సింది, బట్ అది ఎస్టాబ్లిష్ అయ్యే ప్రయత్నంలో ఏదేదో గందరగోళం క్రియేట్ చేశారు. అర్జున్ దాస్ క్యారెక్టరైజేషన్కి ఏదో ఉంటుంది అనుకున్నారు, తేలిపోయింది అర్జున్ దాస్ క్యారెక్టర్. అది మరి ఎందుకు తేలిపోయింది, ఎక్కడ ప్రాబ్లం వచ్చింది, ఎందుకు వీళ్ళు మిస్ఫైర్ అయ్యా, ఎక్కడ దీన్ని టేక్ ఓవర్లో ఎక్కడ మిస్టేక్స్ చేశారు. స్క్రీన్ ప్లే మెయిన్ ప్రాబ్లమ్. స్క్రీన్ ప్లేలో కథ ఎస్టాబ్లిష్, కథ మంచిగా ఎస్టాబ్లిష్ చేయొచ్చు. ఆ కథని ఇట్లా కుంచేశారు లోపలికి. ఏమంత బాధ, ఎందుకు ఇంత మంచి స్టోరీని ఎలా చూపెట్టుండొచ్చు మీరు? అసలు ఒక కంటైనర్ చుట్టూ తిప్పేశారు మొత్తం సినిమా అంతా. ఓకే, ఇలాంటి స్టోరీస్ చాలా ఉన్నాయి, కానీ ఓజస్ గంభీర లాంటి ఒక హ్యూజ్ హోప్ ఉన్న సినిమా మీద ఒక కంటైనర్ చుట్టూ తిప్పితే ఎలా? ఓజస్ గంభీర అనేవాడు అసలు మొత్తం ప్రపంచం అంతా కాంకర్ చేయగలిగేంత స్ట్రెంత్ ఉన్న వ్యక్తి అని ఎస్టాబ్లిష్ చేస్తేనే ఫ్యాన్స్ అందరికీ ఓకే. కానీ గంభీర అనగానే అందరూ గజగజ వణికిపోవడాలు, గజగజ చెమటలు వచ్చేయడాలు ఓకే కాదంటలేదు. హీరోయిజం ఎలివేట్ చేయడానికి చూపెట్టారు ఆ విధంగా. కానీ అట్ ద సేమ్ టైం ఈ క్యారెక్టరైజేషన్ కూడా ఉన్న వెయిట్ని మీరు ప్రొజెక్ట్ చేయాలి ప్రజల ముందు, ఆడియన్స్ ముందు. అది ఎక్కడ ప్రొజెక్ట్ చేశారు? అతనికి చంపుతున్నారు, ఓకే. అంత భయానక కారణం ఏంటి? ఒకరు చంపేస్తే అంత భయపడిపోతారా? చావుకు అంత భయపడిపోతే గ్యాంగ్స్టర్స్ ఎలా అవుతారు వాళ్ళు? అంటే చంపిన తీరును చూసి, చంపుతున్న తీరును చూసి భయపడ్డారంటారా? మరేంటో మరి నాకు ఏంటి నాకు క్లారిటీగా అర్థం కాలేదు. సరే ఓకే. ఇకపోతే కలెక్షన్స్ పరంగా, కలెక్షన్స్లో ఇప్పటి వరకు ప్రీ సేల్స్లో, ఓవర్సీస్లో అక్కడ ఇక్కడ 100 కోట్లు కొట్టేసింది, అది ఇది చాలా రకాలుగా మాట్లాడారు ఓజస్ గంభీర ఓజీకి సంబంధించి. ఇక్కడ నేను ఒకటి చెప్పదలుచుకున్నాను. పుష్ప కలెక్షన్స్ని బీట్ చేసింది ఫస్ట్ డేలోనే. రకరకాలుగా చాలా స్పెక్యులేషన్స్. పుష్ప ఫస్ట్ డే 294 CR ఆ కలెక్షన్స్ని బీట్ చేసిందా, క్రాస్ చేసిందా అని అంటే నిజంగా చెప్తున్నా ఓవరాల్ కలెక్షన్స్ అంత వస్తాయి. మీరు ఇది తప్పుగా అనుకోకండి, నా అపార్థం చేసుకోకండి. ఓవరాల్ ఓజీ కలెక్షన్స్ 294 అంటే పుష్ప డే 1 కలెక్షన్స్తో సమానం అంతే ఓజీకి. నిజంగా బాబు హైప్ ఉండింది కానీ
హోప్ లేదు అన్నదానికి ప్రజెంట్ జరుగుతున్న నా పరంగా అయితే నేను చూసిన దాని ప్రకారం నాకు థియేటర్లో ఎక్కడ గుడ్డలు చించేసుకొని బట్టలు చింపేసుకొని ఓ అనేంత ఒక ఇంటర్వెల్ బ్యాంగ్ తప్ప నాకు ఎక్కడ కనిపించలేదు. ఆ జాపనీస్ లాంగ్వేజ్ని కూడా ఇంట్రడ్యూస్ చేసి ఏదో అందరికీ ఎక్కిద్దాం, అందరికీ అలవాటు చేద్దాం అనుకున్నారు, కానీ ఎక్కడ కూడా సింక్ అవ్వలేదు ఎవరు ఆ జాపనీస్ లాంగ్వేజ్కి. మరి ఏంటో మరి. ఓకే, ఓవరాల్గా చిత్రానికి సంబంధించి నా పరంగా రేట్ అయితే 5కి 2.2. సో నేనైతే ఇవ్వదలుచుకున్నా యావరేజ్ ఆర్ హిట్ అబో యావరేజ్ అనుకోండి. సో ఇది నా పరంగా. సో మీరు ఖచ్చితంగా సినిమా చూడండి. మీరు సినిమా చూసొచ్చి సినిమా ఎలా ఉంది, మీకు ఎలా అనిపించింది, నేను చెప్పిన పాయింట్కి మీరు సింక్ అయ్యారా లేదా, మర్చిపోయాను అఖీరానందన్ ఉన్నాడా లేదనే కదా మీరు సినిమాకి వెళ్ళి చూడండి. సినిమాకి వెళ్తేనే తెలుస్తుంది. నేను చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే ఇప్పటికీ చాలా లీక్లు ఇచ్చేసాను. ఫ్యాన్స్ అందరూ బాధపడిపోతూ ఉంటారు, ఏదేదో అనుకుంటూ ఉంటారు. నో, మీరు సినిమాకి వెళ్ళండి, సినిమా చూడండి. మీకు నచ్చిన హైలైట్ పాయింట్స్ ఏమున్నాయో అవన్నీ కూడా రండి, మళ్ళీ నా వీడియో కిందకు వచ్చి మీ యొక్క అభిప్రాయాలని ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్లో రాయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మళ్ళీ ఇలాంటి వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఇక్కడే కనిపిస్తున్న గంట బటన్ నొక్కండి. అప్పుడే అన్ని వీడియోస్ మీకు ఆల్ నోటిఫికేషన్ ద్వారా వస్తుంటాయి. ఓకే, గుడ్ నైట్, బాయ్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.